హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ జాబ్స్ 2026కు సంబంధించి రిజల్ట్స్ అనేవి అసలు ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది కూడా మన ప్రీవియస్ వీడియోస్ కామెంట్ సెషన్లో అయితే అడిగారండి. సో దానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ వీడియోలో మీకైతే చెప్తాను. మన దేశ వ్యాప్తంగా దాదాపు 28,636 జాబ్ వేకెన్సీస్కి గాను ఈ నోటిఫికేషన్లో భాగంగా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. ఈ వీడియోలోనే 10th క్లాస్లో మీకు అసలు ఎగ్జాక్ట్గా ఎన్ని మార్కులు వచ్చి ఉంటే 100% పక్కాగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తాను. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ కి పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అయితే ఉందండి. సో ఈ వీడియోలో అన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ముందుగా అసలు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు విడుదల చేస్తారనేది ఎగ్జాక్ట్ డేట్ గురించి మనం ఇక్కడ మాట్లాడదాము. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చండి. పోస్టల్ జీడీఎస్ 2026కి సంబంధించి మెరిట్ లిస్ట్ మొత్తం కూడా 4 మెరిట్ లిస్టులు అయితే విడుదలవుతాయి. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది 7th మార్చ్ 2026 లోపు 100% పక్కాగా అయితే విడుదలవుతుంది. ఇందులో అయితే ఎలాంటి డౌట్ కూడా లేదండి. ఫిబ్రవరి 28 రిజల్ట్స్ రిలీజ్ చేస్తామన్నారు కదా, మరి రిజల్ట్ రిలీజ్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే మాత్రం ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్ కి దేశవ్యాప్తంగా ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేస్తారండి. సో మనకేంటంటే ప్రతి సర్కిల్ కి అంటే స్టేట్ వైజ్ గా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకనేసే చాలా వరకు కూడా అన్ని స్టేట్స్ ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి రిజల్ట్ అనేది లేట్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. సో అవి కూడా ఫిక్స్ చేస్తున్నారు. మాక్సిమం మార్చి 7వ తారీఖు లోపు రిజల్ట్ అయితే 100% వచ్చేస్తుంది. ఒకవేళ మీ పేరు ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో లేకపోయినట్లయితే సెకండ్ మెరిట్ లిస్ట్ లో కూడా మీ పేరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరైతే కంగారు పడొద్దు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో నా పేరు రాలేదని ఇబ్బంది పడొద్దు. సెకండ్ మెరిట్ లిస్ట్ మనకి 4th ఏప్రిల్ 2026 ఈ డేట్ ను విడుదలయ్యే అవకాశం ఉంది. తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది 2nd మే అయితే రిలీజ్ చేస్తారండి. ఇంకా ఫైనల్ గా 4th మెరిట్ లిస్ట్ అనేది మే 30th 2026 విడుదల చేస్తారు. ప్రతి దానికి కూడా ఒక 28 నుంచి 30 డేస్ వరకు గ్యాప్ అయితే తీసుకుంటారు. ఇక ఇప్పుడు అసలు ఎన్ని మార్క్స్ 10th క్లాస్ లో వస్తే జాబ్ అనేది పక్కాగా వస్తుంది అనే దాని గురించి అయితే మనం మాట్లాడదాము. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారండి. 85% కంటే ఎక్కువగా ఎవరికైతే వస్తుందో 10th క్లాస్ లో వారందరికీ కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వీడియో చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా మీకు 10th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ యొక్క క్యాస్ట్ ఏంటి, మీరు అప్లై చేసుకునే టైంలో ఏ డివిజన్ కి ఏ స్టేట్ కి పెట్టుకున్నారు, ఇంకా మీ ఫుల్ నేమ్ తో పాటు ఏజ్ కూడా మెన్షన్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మాక్సిమం అందరికీ కూడా నేనైతే రిప్లై ఇస్తాను. సో మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసిన వెంటనే ఈ విధంగా మీకైతే ఉంటుందండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సీరియల్ నెంబరు, డివిజను, ఆఫీసు, పోస్ట్ నేము, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్టర్డ్ నెంబర్, ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలి అనేది అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చూసింది 2025కి సంబంధించి పోస్టల్ జీడీఎస్ మెరిట్ లిస్ట్ అండి. 2026కి సంబంధించి జీడీఎస్ మెరిట్ లిస్ట్ లో మీకు ఈసారి మీ పూర్తి పేరు కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. మీ రిజిస్టర్డ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఇక ఎగ్జాక్ట్ గా 10th లో ఎన్ని మార్క్స్ వస్తే 100% జాబ్ వస్తుంది అని అంటే మాత్రం మీరు ఇక్కడ పోయిన సంవత్సరానికి సంబంధించి మెరిట్ లిస్ట్ లో చూస్తున్నారు కదా, మీకు 100% ఎవరికైతే వచ్చి ఉంటుందో 10th క్లాస్ లో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉంటుంది. వాళ్ళకి ఈవెన్ 96-95% వచ్చినా సరే ఇచ్చేశారు. సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఉంటుందంటే 95% కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళకైతే ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ 100%, సెకండ్ ప్రయారిటీ 95%, థర్డ్ ప్రయారిటీ 90% అబవ్ వచ్చి ఉండాలి. ఇక 4th ప్రయారిటీగా 85% కంటే ఎక్కువగా ఎవరికైతే 10th క్లాస్ లో వచ్చి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇస్తారు జాబ్ అనేది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా SMS లేదా ఈమెయిల్ అనేది ఖచ్చితంగా పంపిస్తారని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీకు రిజల్ట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తారు అనగా మీకు మార్నింగ్ నుంచి మెసేజెస్ అయితే వస్తాయి. సో అది మాత్రం 100% పక్కాగా గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి సర్కిల్స్ లో ఎవరైతే పెట్టుకుని ఉన్నారో వారందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అన్నాను కదా, అదేంటి అని అంటే ముఖ్యంగా SC, ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయండి. ఒకవేళ మీరు OBC లేదా OC క్యాండిడేట్స్ అయ్యి ఉన్నట్లయితే మాత్రం మీరు ఈ యొక్క AP, తెలంగాణకు పెట్టి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా 95% కంటే ఎక్కువగా వస్తేనే ఈ సర్కిల్స్ లో మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీకు 90%, 88%, 85% ఇలా వచ్చి ఉన్నట్లయితే ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఇలాగా ఇంకా మీకు ఈ స్టేట్స్ కి పెట్టుకుంటే మీకైతే సేఫ్ పాయింట్ అనమాట. సో మరి మీరు ఏ స్టేట్ కి పెట్టుకున్నారు, ఏ డివిజన్ కి పెట్టుకున్నారు, మీ 10th క్లాస్ మార్క్స్ మెమోస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాని తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, ఇలాగా డీటెయిల్స్ అన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాక్సిమం మీకు జాబ్ వస్తుందా రాదా అనేది మాక్సిమం మనం అయితే చెప్తాము. సో ఈ వీడియోకి ఇంతే అండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.